నెక్స్ట్ మీ సాంగ్స్ మొత్తం అంటే మొగడు పిల్లల కాన్సెప్ట్ అంటే లైక్ భార్యాభర్తల కాన్సెప్ట్లోనే వస్తూ ఉంటాయి. సో బొంతల్లా సాంగ్ అనేసి ఉంటుంది. అంటే అంటే ఈ కాన్సెప్ట్లోనే మీరు వెళ్ళాలనుకున్నారా? ఇలా ఏ పాట వచ్చినా పాడారా అప్పుడు? బేసిక్ అయితే ఫోక్, అందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఆ బావ మరదలు అని మనకు తెలియదు అప్పుడు నేను వచ్చినప్పుడు. జనాలు ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే హిట్ అవుతామో అట్లనే తీసుకుంటారు మనల్ని, ముద్ర వేసేస్తారు. ముద్ర వేసేస్తారు. ఇంకా ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఈ వాయిస్ కి అయితే ఇంక ఏమనే సెట్ అవుతుంది అని చెప్పి తీసుకుంటారు. బేసిక్గా ఇదే వాడాలని ఎవ్వరు అనుకోరు, అన్ని వాడేస్తారు ఆల్మోస్ట్ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అయితే. నేను కూడా అట్లనే అనుకున్నా కానీ ఇంకా అటే దుబ్బేసేది. తర్వాత ఈ మంచి దిగు సాంగ్, ఈ రింగు జుట్టు సాంగ్, ఈ కోమటోలో ఇంకటి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా అటే వెళ్ళిపోయినా మళ్ళీ. అది ఇది రెండు మంచిది పాట కూడా బాగుంటుంది మీది. అంటే అదేలా మీరు రాసిన లిరిక్స్ అయినా వేరే వాళ్ళు రాజేందర్ కొండ అది పాడండి ఒకసారి. మంచిది. మంగళారము నాడు మా వాళ్ళు వస్తారు, మంగళారము నాడు మా వాళ్ళు వస్తారు, తోవ కడ్డామొచ్చి తోలు కపోవో, మంచేదిగు మహారాజా హంస, మాటలాడుమా, మంచేదిగు మహారాజా హంస, మాటలాడుమా. ఓకే. బొంతల్ల సాంగ్ కూడా బాగానే ఉంటది మీది. అది నేను సేకరించుకున్న సాంగ్. మిగతా లిరిక్స్ అన్ని ప్రసాద్ రాసు. దానికి ఎలా ఉండే ఫస్ట్ లిరిక్స్ మొత్తం అంటే నాకు అంతవరకు ఇచ్చిండు మా డాడీ. బొంతల నా బొంత చిత్తారి బొంత, నా బొంత నాకే పోయి కాడ అంత అంతే ఇచ్చిండు. ఇంకా తర్వాత గిన్నెల నా గిన్నె ఆ రెండే ఇచ్చిండు. అన్న ఇది ఇత్తే ఉంది అని అంటే సరేలేరా నేను రాస్తా అని చెప్పి దానికి తగ్గట్టు అన్న రాసుకున్నాను. ఎట్లా ట్యూన్ లిరిక్స్ అది ఎట్లా మీకు ఎట్లా ట్యూన్ లిరిక్స్ డాడీ అంతే చెప్పిండు. దాని తర్వాత కంటిన్యూషన్ గా అన్న రాసి. మీరు కూడా సాంగ్స్ రాస్తారన్నారు కదా, అడుగుతున్నాను. ట్యూన్ తో పాటు మీరు లిరిక్స్ రాసుకుంటారా లేదు ఎట్లా? అంటే ఇప్పుడు మామూలుగా ఒక లిరిక్ ఇచ్చిర్రు అనుకో, ట్యూన్ లిరిక్ కల్పించింది అనుకో మా మమ్మీ, ఇంకా దాని కాన్సెప్ట్ వైజ్ రాస్తాము. అట్లా కాకుండా జస్ట్ ట్యూన్ చెప్పి అది కాన్సెప్ట్ బాగాలేకుండా కొంచెం వల్గర్గా ఏమన్నా ఉంటే దాన్ని మార్చి దీని ఏ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను మా ఆయన డిస్కస్ చేసుకొని, అయితే ఇది లేదు సరే ఈ వేళ రాద్దాం, ఇది లేదు ఈ వేళ రాద్దాం అంటే ఈ ట్యూన్కి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే సెట్ అవుతుంది పక్కా పోకుంటే. అట్లా కొంచెం మెలోడీగా ఉందంటే ఇప్పుడు ఎంకట్టి టైపు అట్లా అట్లా కొంచెం చూసుకొని కాన్సెప్ట్ లేనిది ఉంది అది ఎట్లయితే బాగుంటుంది నేను పెట్టాలా పెడతానని రాసుకుంటాను. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు జనరల్గా ఒకటే ట్యూన్లో ఉంటాయి. ఇప్పుడు పెద్దవాళ్ళ పాడే సాంగ్స్ ఇప్పుడు మొత్తం అదే గొలుసు కట్టులో ఉంటాయి కనుక అప్పుడు ట్యూన్ ఇబ్బంది అవుతుంది. సో మరి పల్లవి ఒక విధంగా ఉండి ట్యూన్ ఒక విధంగా ఉంటే, పల్లవిలో ఒక ట్యూన్ ఉండి చరణంలో ట్యూన్ ఉంటే సాంగ్ అంత హిట్ అవ్వదు కదా. సో అటువంటిప్పుడు ఎలా తీసుకుంటారు అనేసి అంటున్నాం, ఎలా సెట్ చేస్తారు సాంగ్కి అది? అంటే నేను సేకరించుకున్న సాంగ్స్ ఎట్లున్నాయి అట్లుంటేనే బాగుంటది. మామూలుగా ఈ సేకరించిన సాంగ్స్ అంటేనే గొలుసు కట్టు, చరణం డిఫరెంట్ అట్లా ఏమి ఉండదు. గొలుసు కట్టు సాంగ్స్ అంటే మొత్తం అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఎటుకించి పోయినా మనం మళ్ళీ లాస్ట్ కాడికే వస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మా సీజన్ నడుస్తుంది మీది, బోనాల సీజను, నెక్స్ట్ బతుకమ్మ వస్తుంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అంటే రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో చెప్తారా? నా వరకైతే బాగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు రాయడం పాడడానికి అంటే పాడడానికి ఇంతమంది సపరేట్ తీసుకుంటుంది, ఇప్పుడు రాయడానికి పాడడానికి ఇంకో పేమెంట్. అంటే సేకరణ అంటే అన్న అన్ని లిరిక్స్ నేను రాసుకున్న దానికి ఒక పేమెంట్ ఉంటుంది, ఓన్ గా ట్యూన్ చేసి రాయడం కష్టం కదా, దానికి ఇంకో పేమెంట్. సరే ట్యూన్ కి ఎంత ఉంటుంది చెప్పండి, మీరు నాకు పాడినందుకు చెప్పకండి. ట్యూన్ కి దానికి దీనికి ఏం ఉండదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తీసుకుంటారు. అంటే నా లిరిక్స్ నచ్చిన వాళ్ళు ఉంటారు, నాకన్నా గొప్పగా రాసేవాళ్ళు. నేను పెద్ద లిరిసిస్ట్ కాదు కాబట్టి నా వరకు నాకు ఇంత, నేను ఎప్పుడైనా డిమాండ్ చేయను. నేను వచ్చిపోవడానికి ఇంత అయితే, పాడడానికి ఇంత సరే అన్నాను, రిక్వెస్ట్ గానే మాట్లాడు, డిమాండ్ ఎప్పుడేం చేయను. ఇప్పుడు ఇందాక మనం మీకు కాల్ చేసినప్పుడు నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు అనేసి అన్నారు. అంటే ఎలా అది ఎలా అయింది? ఇది ఓ పిల్లగా ఎంకట్టి సాంగ్, ఆ సాంగేనా? షూట్ అయిపోయిందా? లేదు, రేపు వెళ్ళాలి షూట్కి. అంటే నేను కాల్ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్నారంటే నేను అడుగుతున్నాను క్వశ్చన్. అవును. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా, అంటే ఇప్పుడు జనరల్గా ఫోక్ సింగర్స్ చాలామంది యూట్యూబర్స్ అందరు బిగ్ బాస్కి వెళ్తున్నారు. మరి బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచన ఒకవేళ పిలిస్తే వెళ్తారా? అంటే అదంతా వాతావరణం ఎట్లుంటుందో మనకు తెలియదు. చూస్తారా బిగ్ బాస్? చూస్తారు కదా. చూస్తా, ఫస్ట్ సీజన్ తప్ప అన్ని సీజన్స్ చూసిన. బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇంకా అవకాశం రావాలని ఎవరమైనా అనుకుంటాం కానీ వస్తే అనేది అంతా నేనైతే ఆలోచించలేదు. దానికోసం ఇంకా కష్టపడాలి బిగ్ బాస్ కోసమైనా. అంటే ఇప్పుడు ఫోక్ సింగర్స్లలోనే ఇప్పుడు అన్నారు మంగ్లీ అన్నారు, అంటే అలా పెద్ద సెలబ్రిటీస్తో కాంబినేషన్లో పాడారా? అంటే సినిమాలో కానీ ఫోక్ సింగర్? లేదండి, కాంబినేషన్ లేదు. కాంబినేషన్లో పాడతారా లేదంటే మీ ఓన్ సాంగ్ ఓన్గానే పాడతారా ఎప్పుడైనా?
కాంబినేషన్లో అయితే ఇప్పటి వరకు నేనేం వాడలేదు. ఉషక్క నేనైతే ఒకటి పాడినాము, ఇంకా అది రిలీజ్ కాలేదు. నా ఇన్స్టాలో పెట్టుకున్నాను, షార్ట్స్లో పెట్టినాము. ఇంకా ఉషక్క నేనే ఫస్ట్ కాంబినేషన్ సంగతి ఇంకా నేను ఎవరితో వాడలేదు. ఉషక్కతో అదే మధుప్రియ పరిచయమేనా? మధుప్రియ గారు తెలుసు. అంటే ఆమె పాట కూడా ఒకటి పాడారు మీరు, చాలా బాగా పాడారు. జర యాది కొంచుకో అనేసి ఒక పాట ఉంది కదా, ఆ పాట పాడండి ఒకసారి. అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో, నీ ఈడు చిన్నదే బిడ్డో, నువ్వు ఎట్టిదుకొస్తావు బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలే నిండా నూరేళ్ళు. సూపర్. ఇప్పుడు ఇంకేం పాట పాడుతున్నారు? ఇంకెన్ని పాటలు ఉన్నాయి లైన్లో? నేను నా ఓన్గా రాసుకున్న ప్రాజెక్ట్స్ ఒక 15 ఉన్నాయి ఇప్పటికైతే, ఒక 15 ఉన్నాయి. అందులో ఒక సాంగ్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, అది ఇన్స్టాలో కూడా పెట్టుకున్నా. అంటే అది కూడా బాగుంటుంది. అంటే నేను ఏ సాంగ్ రాసుకున్నా ఒక హుక్ లైన్ ఉంటుంది. ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ప్రతి ఒక్కసారి వచ్చినట్టు అట్లా హుక్ లైన్ రాసుకుంటా ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఒకసారి ఆ పాట పాడండి. చిన్నదాన్ని నేనయ్యో నన్నే చూడమిందయ్యో, మాట మందలి అయ్యో అంతా మంకు ఎందయ్యో, చిన్ననాడు ఆడిన మన ఆటలేవయ్యో, సింత వెట్టకు జర్రా నన్నే మళ్ళీ చూడయ్యో, అందమైన దాన్ని నేను అస్సలిడిసి పెట్ట నిన్ను హొయ్, జర్రా మందలి అయ్యో జర్రా మాటలాడయ్యో, జర్రా మందలి అయ్యో జర్రా మాటలాడయ్యో. ఇది కూడా నేను రాసుకున్న సాంగ్. అంటే ఎవరి యూట్యూబ్ ఛానల్కి, అంటే ఏ ఛానల్కి? మీరు కూడా ఒకటి ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు కదా? స్టార్ట్ చేయడం అంటే అది నార్మల్ ఒక వ్లాగ్స్ కానీ పెట్టుకున్నాను నేను. మా పాప అన్నప్రసన్న వీడియోతో స్టార్ట్ చేసిన. అనుకోకుండా ఒకరోజు అమూల్య స్టూడియో రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అందరు అడుగుతుంటారు ఎట్లయితే ఈ రికార్డింగ్స్ ఏందనేది, స్టూడియో ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలియదు. దానివేళ ఇక ఈ స్టూడియో ఇట్లుంటుంది, ఇది అమూల్య స్టూడియో అని చెప్తే అదొక 1 million అయింది. 1 million ఒక ముందుకు 1 lakh వ్యూస్ వచ్చినాయి. దాంతోనే మానిటైజేషన్ అయిపోయింది. రెగ్యులర్ గా వ్లాగ్స్ పెట్టుకున్నా. రెవెన్యూ వస్తుందా మంచిగానే? అంటే 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మధ్యలో ఆగిపోయింది ఛానల్, ఎందుకు మానిటైజేషన్ చూపించలేదు. కొంచెం ఆపేసిన ఒక 6 months కదా, 1 year ఆపేసిన. మళ్ళీ ఇప్పుడు మొన్న క్లియర్ అయిపోయిన తర్వాత బోనాల సాంగ్ పెట్టిన. ఇంకా రెగ్యులర్ గా నా ఛానల్లోనే సాంగ్స్ పెడతా. రాఖీ సాంగ్ వస్తుంది మంచి వీడియో సాంగ్ తో. ఇంకోటి పాడండి, బోనాల పాట. బోనాల్ సాంగ్, జోల బోనం సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ ఇయర్లో నేను వాడింది. పాడండి అది. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ, జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, 6 గంపల్లా నేను వాడిన దాన్నమ్మో, అందరి ముందట నేను అమ్మవారునే, కలియుగములోన కన్నే మాతానంటిరే, అయ్యో యాపా చెట్టంటే నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ, జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి.